ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రోగ్రాం యొక్క తీర్మానాలు ఉద్యమ సమితి నుండి ఏ తీర్మానాలు తీసుకోవడం జరిగిందో చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమితికి గెస్టెడ్ హోదా ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా చేయబోతున్నామని చెప్పి ఒక తీర్మానం చేస్తున్నాము. ఈ తీర్మానాలు మీకు ఒకవేళ ఏమైనా నచ్చినట్లయితే మీ చప్పట్లతోని మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు ఎవరెవరిపైనైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని చెప్పి మొదటి తీర్మానం చేస్తున్నాం. నిరుద్యోగులు వేసి చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేసి అందులో తెలంగాణ ఉద్యమకారులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏదైతే 10% రిజర్వేషన్ కల్పించిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు 10% రిజర్వేషన్ కల్పించి ఉద్యమకారులందరికీ ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తూ ఉద్యమకారులకు బస్ పాస్, ట్రైన్ పాస్ ఒక గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఉద్యమకారులకు ఉచిత బస్ పాస్, ట్రైన్ పాస్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు టిఆర్ గ్యాస్ బాధితులు ఎంతో మంది ఉన్నారు. పోయినసారి సప్లజనుల సాగరహారంలో మా రాజిరెడ్డి అన్న ఆ టియర్ గ్యాస్ పడక అవుట్డేటెడ్ టియర్ గ్యాస్లు గత ప్రభుత్వం వాడటం వల్ల శ్వాసకోశ సంబంధమైన బాధలతో రాజిరెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు ఆ టియర్ గ్యాస్ బాధను పీల్చి శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్లకు ఉచిత హెల్త్ కార్డు, ఉచిత గవర్నమెంట్ హెల్త్ కార్డులు ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టినటువంటి హెల్త్ కార్డులను ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలి. కొంతమంది ఉద్యమకారులు సగం కాలిన ఒళ్ళతో ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాము. ఉద్యమకారులకు ఎంతో మంది ఉద్యమకారుల్లో వారి పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం. వారి ఆడపిల్ల పల్లికి 51,000 ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం. ఉద్యమకారుల్లో ఉన్న మైనారిటీలను మైనారిటీ వక్ఫ్ బోర్డు మెంబర్లుగా సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ పథకం, ఇల్లు పథకం ఉంది, సొంతిల్లు పథకం. ఆ సొంతిల్లు పథకాన్ని కూడా తెలంగాణ ఉద్యమకారులకు అప్లై చేసే విధంగా చేయాలని చెప్పి ఈ ఉద్యమ సమితి నుండి తీర్మానం చేసినాం. ఇక చివరిగా మేమున్నటువంటి ఉద్యమాల కిల్లా వరంగల్ జిల్లాకు ఒక స్మృతివనం పేరు మీద స్మృతి భవనం నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ స్మృతి భవనంలో ఈరోజు మనం ఈ గంగా ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం చేస్తున్నాం. తదుపరి ప్రోగ్రాములు మనం స్ఫూర్తి కళాభవన్లో వరంగల్ నేపథ్యంలో చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో తదుపరి రాబోతున్న సినీ ఇండస్ట్రీ వరంగల్ ఉద్యమ కేంద్రంగా వరంగల్లో డెవలప్ చేయాలని చెప్పి చివరి తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాలన్నీ కూడా మనకు ఏం కావాలో చెప్పే విధంగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక్కసారి చప్పట్లతో మీరు ఈ తీర్మానాలన్నింటినీ కనుక చేసినట్లయితే ఇవే తీర్మానాలను రేపు సీఎం కేసీఆర్ గారి ముందు పెట్టబోతున్నాము. ఈ తీర్మానాలన్నింటినీ
తీర్మానాలు చెప్పినాయి. ఈ తీర్మానాలు అమలయ్యే విధంగా చేసే బాధ్యత మా ఉద్యమ సమితి మీద ఉందని చెప్పి, దానికి మీ అందరి తోడ్పాటు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకా చివరిగా ఒక 2 సన్మానాలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ తర్వాత ప్రోగ్రాం ముగియబోతుంది. మన చక్రధర్ గారిని సన్మానించాల్సిందిగా రహీమున్నీసా బేగంను కోరుకుంటున్నాం. చక్రధర్ గారికి చిరు సన్మానం